హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మీ అందరికీ మరొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఎందువలనంటే నేను ఈ స్టోరీని ఓన్గా రాయడం జరిగిందండి. నేను ఒక 5 మినిట్స్ ఎపిసోడ్ రాయాలి అంటే గనక నాకు కనీసం ఒక 40 నిమిషాల టైం అన్నా పడుతుందండి, ప్రతి డైలాగ్ను ఆలోచించి రాయడానికి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సరే చక్రి, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వస్తాను. కానీ నా వల్ల నీ పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని కోరుకుంటున్నాను అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఏం రాదు అని తన అక్క వస్తుందన్న సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు చక్రి. అయినా అక్క, నువ్వు నా గురించి చింతించకు. నువ్వు వస్తే మేమంతా చాలా సంతోషిస్తాం అంటాడు. చందు పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. కానీ ఆమె మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నేను వెళ్తే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, నా వల్ల నా తమ్ముడి పెళ్ళికి ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఆ బాధను భరించలేను. కానీ చక్రి ఎంతగా బ్రతిమలాడుతున్నాడు కాబట్టి వాడి సంతోషం కోసమైనా వెళ్ళాలి. నాకు చక్రి నేను ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో నాకు అండగా ఉన్నాడు. భగవంతుడా, నా తమ్ముడి పెళ్ళి సజావుగా జరగాలి. నా వల్ల ఎలాంటి ఆటంకం రాకూడదు అని కోరుకుంటుంది. ఎక్కడికి చందు? ఈరోజు ఎంత అందంగా తయారయ్యావు అంటుంది అమ్మమ్మ. అమ్మమ్మ గారు, ఈరోజు మా తమ్ముడికి పెళ్లి చూపులు, అక్కడికే వెళ్తున్నాను అంటుంది. ఆ మాట వినిన చిన్ను, మామాని మనం కూడా చూస్తాం. అమ్మా, మామాని చూసి చాలా కాలం అయ్యింది. నేను తమ్ముడు కూడా వస్తాం అంటుంది చిన్ను. చందు తన మోకాళ్ళ మీద కూర్చుని, చూడు చిన్ను, నేను మీ ఇద్దరిని తప్పకుండా వేరొక రోజు మామ దగ్గరికి తీసుకువెళ్తాను. ఇప్పుడు మాత్రం నేను వచ్చే వరకు అమ్మమ్మ గారి దగ్గర ఉండి ఆడుకోండి. నేను చాలా వేగంగా వచ్చేస్తాను, సరేనా? ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది మూత ముడుచుకున్న చిన్నుని. పిల్లలు అంతగా అడుగుతున్నారుగా, లేకపోతే తీసుకువెళ్ళు చందు అంటుంది అమ్మమ్మ. నేను ఆ కారులో కూర్చోవటానికి నాకు మాత్రమే ప్లేస్ను కేటాయిస్తారు కానీ నా పిల్లలకు కాదు అమ్మమ్మ అని మనసులో అనుకుని, లేదండి, బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. పైగా ఊరు కూడా చాలా దూరం. పిల్లలు అలసిపోతారు. అమ్మమ్మగారు, నేను వీలైనంత తొందరగా వచ్చేయటానికే ప్రయత్నం చేస్తాను అంటుంది చందు. సరే మరి, నీ ఇష్టం, ఇక బయలుదేరు. పిల్లలు, తాతగారికి ఈ పేపరు తీసుకువెళ్ళి ఇవ్వండి అంటుంది అమ్మమ్మ. చందు పిల్లలు ఇద్దరిని భారంగా వదిలి వెళ్తూ వెనకకు తిరిగి చూస్తుంది. చిన్ను బంటు అమాయకంగా చందు వెళ్తుంటే చూస్తూ ఉంటారు. బయట ఆటోతో వీరన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆటో ఎక్కిన చందు చక్రికి కాల్ చేసి, తమ్ముడు, మీరు బయలుదేరారా అంటుంది. అక్క, మేము కూడా బయలుదేరాం. నువ్వు అమ్మ ఉండమన్న సెంటర్లో వెయిట్ చేస్తూ ఉండు. ఒక 5 నిమిషాలలో అక్కడికి రీచ్ అవుతాం మేము కూడా అని కాల్ కట్ చేస్తాడు చక్రి. చక్రి చందుతో చెప్పిన టైం కన్నా ముందుగానే అక్కడకు చేరుకుంటారు. చందు తల్లిదండ్రులు వచ్చే వరకు వెయిట్ చేసిన వీరన్న, సరే అమ్మా, ఇక నేను వెళ్తాను. మీరు ఇక్కడికి వచ్చాక ఫోన్ చేయండమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. చందుకు తిన్నగా కారు ఆపుతాడు చక్రి. చందు అనుకున్నట్లుగానే ఆ కారులో ఆమె కూర్చోవటానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. చందును చూసిన చక్రి, రా అక్క అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎన్ని మాటలు అనినా కన్నతల్లి ప్రేమ మారదుగా. కూతురుని చూసిన ఆమె, రా చందు, నా పక్కన కూర్చో అని ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టుకుంటుంది. పెళ్లివారు వచ్చేశారు. అమ్మాయి రెడీ చేయడం
పూర్తయిందా అంటూ పెళ్ళికూతురు ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. చందు, చక్రి, వాళ్ళమ్మ నాన్న అంతా వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. ఇంతలో అమ్మాయి సుమను తీసుకువస్తారు పెద్దలంతా కలిసి. చక్రి తల దించుకుని ఉంటాడు. అమ్మాయిని చూడమన్నట్లుగా పక్కనే కూర్చున్న తమ్ముడిని చేతితో కొడుతూ సైగ చేస్తుంది చందు. సంబంధం తీసుకువచ్చిన ఆయన చెప్పినట్లుగానే అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. చందు చెప్పటంతో చక్రి తల పైకి ఎత్తి అమ్మాయిని చూస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక్కడి నుండి చాలా మలుపులు అనేవి ఉంటాయండి. స్టోరీ అంతా కూడా మీకు ఎంతో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుండి మాత్రం అస్సలు మిస్ కావద్దండి. థ్యాంక్ యూ.